భారత్ పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఖచ్చితమైన లక్ష్యంతో ఉగ్రస్థావరాలను దాదాపు 9 ఉగ్రస్థావరాలు ధ్వంసమయ్యాయి. ఇప్పుడే మీడియా కాన్ఫరెన్స్ లో మనకి ఈ విషయాలన్నీ కూడా వెల్లడించారు వింగ్ కమాండర్స్. దీనికి సంబంధించి ఢిల్లీ నుంచి మా ప్రతినిధి ప్రసాద్ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ప్రసాద్, ఇటు వింగ్ కమాండర్స్ ఏ విధంగా ఆపరేషన్ సింధూర్ ని విజయవంతం చేశారో ఎక్స్ప్లెయిన్ చేశారు. సో పాక్ ఏ క్షణానైనా భారత్ పై దాడులకు తెగబడే అవకాశం ఉంది. ఎలాంటి ప్రణాళికలు రచిస్తున్నారు? తొలిసారిగా మహిళా చెందినటువంటి సైనికాధికారులు మీడియా సమావేశం నిర్వహించారు. ఇది గమనించాల్సిన అంశం. భారత ప్రధాని మోడీ ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ ఆపరేషన్ సింధూర్లో ఏ రకంగా అయితే మహిళలకు అన్యాయం జరిగిందో ఆ మహిళలకు జరిగిన అన్యాయాన్ని ఏ రకంగా భర్తీ చేశామో, ఏ రకంగా ప్రతీకారం తెచ్చుకున్నామని చెప్పడంతో సహా ఆ చెప్పిన అంశాన్ని కూడా మహిళలతోనే చెప్పించడం ఇక్కడ గమనించాల్సిన అంశం. ప్రధానంగా ఈ ఆపరేషన్ 25 నిమిషాల పాటు కొనసాగింది. 25 నిమిషాల్లో 24 మిజైల్స్ ను ఉపయోగించి ఆ మేరకు విధ్వంసాన్ని చేయడం జరిగింది. తీవ్రవాద సంస్థలు ఇచ్చినటువంటి ఈ శిబిరాలన్నింటి కూడా కేవలం 25 నిమిషాల్లోనే పూర్తి చేయడం జరిగింది. ప్రధానంగా ఈ మీడియా కాన్ఫరెన్స్ యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏ రకంగా దాడులు నిర్వహించాము, అదేవిధంగా ఎంత ఖచ్చితత్వంతో ఎలాంటి ఆయుధాలను ఉపయోగించాలి, దీనిపై పెద్ద ఎత్తున ఒక రకమైన రీసెర్చ్ కూడా జరిగింది. ఏ ఆయుధాన్ని ఎంత మేరకు ఉపయోగించాలి, ఎంత వేగంతో దాన్ని ఉపయోగించాలి, ఏ మేరకు ఆ ఆయుధాన్ని ఉపయోగిస్తే ఏ మేరకు నష్టం జరుగుతుంది, ఎంత మేరకు లక్ష్యాలున్నాయి, వీటన్నిటినీ ఆధారం చేసుకుని రాఫెల్ యుద్ధ విమానాలను ఉపయోగించి ఆ మేరకు క్షిమరుల దాడితో అక్కడ తీవ్రవాద సంస్థలను ధ్వంసం చేయడం జరిగింది. ఇదే అంశాన్ని చెప్పడం జరిగింది. మరొక అంశం, ఏ రకంగా అయినా కానీ దుస్సాహసానికి గనక పాకిస్తాన్ గనక పాల్పడినట్టయితే తగిన రీతిలో బుద్ధి చెప్పేందుకు రక్షణ బలగాలను కూడా చాలా సంసిద్ధంగా ఉన్నాయనే అంశాన్ని కూడా ఇదే వేదిక ద్వారా కల్నల్ సోఫియా ఖురేషి చెప్పడం జరిగింది. అదేవిధంగా వింగ్ కమాండర్ హ్యోమక్ సింగ్ మాట్లాడుతూ ఏ రకంగా ఈ దాడులు నిర్వహించాము, ఏ రకంగా తీవ్రవాద సంస్థలు భారత్కు వ్యతిరేకంగా పనిచేస్తున్నాయి. గత ఏడాది కాశ్మీరు పూర్తి స్థాయిలో ఈ కేంద్రపాలిత ప్రాంతంగా ఆవిర్భవించిన తర్వాత అనేకటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి పర్యాటకులను ఆకర్షించే రీతిలో ఏ రకంగా విజయం సాధించాము. దాదాపు గత ఏడాది 2,30,00,000 మంది పర్యాటకులు వివిధ రాష్ట్రాల నుంచి, భారతదేశం నుంచి, విదేశాల నుంచి కాశ్మీరును సందర్శించడం జరిగింది. దీన్ని ఎట్లయినా అడ్డుకోవాలని, ఈ అభివృద్ధి జరగకుండా చూడాలని అన్న ఉద్దేశంతోనే ఉగ్రవాద సంస్థలు ఇలాంటి ఉగ్రవాద దాడులకు పాల్పడ్డారన్న అంశాన్ని చెప్పడంతో సహా ఎవరైతే పెహల్గాము ఉగ్రదాడిలో పాల్గొన్నారో, ఎవరైతే అక్కడ శిక్షణ పొందారో, ఆ శిక్షణ చెందినటువంటి క్యాంపు ఎక్కడైతే ఈ శిక్షణ శిబిరాన్ని నిర్వహించారో ఆ శిబిరంతో సహా 30 ఏళ్లుగా దాదాపు 3 దశాబ్దాల పైగా జైషే అహ్మద్ ప్రధాన స్థావరంగా ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ స్థావరాన్ని కూడా ఈ వైమానిక దాడుల్లో ధ్వంసం చేయడం జరిగిందన్న అంశాన్ని కూడా ఈ మీడియా సమావేశం ద్వారా చెప్పడం జరిగింది. దాంతోపాటు అంతర్జాతీయంగా కూడా ఏ రకంగా భారత్ పాకిస్తాన్ని ఎండగట్టింది, పాకిస్తాన్ యొక్క దుశ్చర్యలను ఏ రకంగా ప్రపంచ దేశాలు ఖండించాయి, ఖచ్చితంగా ఉగ్రవాదులను న్యాయస్థానంలో నిలబెట్టాలి, న్యాయం జరగాలన్న అంశాన్ని కూడా ప్రపంచ దేశాలను కూడా ఏ రకంగా చెప్పాయన్న అంశాన్ని కూడా ఈ మీడియా సమావేశంలో వివరించడం జరిగింది. దాంతోపాటు భారతదేశం యొక్క రక్షణ బలగాల యొక్క శక్తి సామర్థ్యాలు ఏ రకంగా, ఎంత ఖచ్చితత్వంతో, ఎంత ప్లానింగ్తో, ఎంత ఖచ్చితంగా ఈ లక్ష్యాన్ని ఛేదించి ఆ మేరకు పాక్లో ఉన్నటువంటి ఈ ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేశారన్న అంశాన్ని కూడా చాలా ఖచ్చితంగా, అంటే రియల్ టైం వీడియో ద్వారా, చిత్రాల ద్వారా ప్రపంచానికి తెలియచేయడం జరిగింది. భారతదేశ ప్రజలంతా కూడా ఏ రకంగా కోరుకున్నారో ఈ దాడుల ద్వారా భారతదేశం యొక్క ప్రజల ఆకాంక్ష ఏ రకంగా నెరవేర్చగలిగామో అన్న అంశాన్ని కూడా రక్షణ బలగాలు ప్రజలకు చాలా వివరంగా చెప్పడం జరిగింది. ఈ అంశం మొత్తంగా చూసుకున్నట్లయితే పాకిస్తాన్కి బుద్ధి చెప్పినటువంటి తీరు, దాంతోపాటు ఎంత జాగ్రత్తగా, ఎంత బాధ్యతతో, ఎక్కడా కూడా కవ్వింపు చర్యలకు పాల్పడకుండా పాకిస్తాన్ చెందినటువంటి సైనిక స్థావరాల మీద కానీ, లేకపోతే జనావాసాల మీద కానీ ఎక్కడా కూడా దాడులు చేయకుండా ఏ లక్ష్యం అయితే మేము ఎంచుకున్నామో ఆ లక్ష్యాన్నే, ఆ ఉగ్రవాద శిబిరాల మేరకు వాటిని ధ్వంసం చేసే మేరకమే పరిమితమయ్యామన్న అంశాన్ని కూడా చాలా స్పష్టంగా మీడియా సమావేశంలో చెప్పడం జరిగింది. ఈ రకంగా భారత్ చెందినటువంటి రక్షణ బలగాల యొక్క సామర్థ్యాన్ని, అదేవిధంగా భారతదేశం యొక్క ఉద్దేశాన్ని, లక్ష్యాన్ని ఏ రకంగా ఎంత బాధ్యతతో వ్యవహరించిన అంశాన్ని కూడా ప్రపంచ దేశాలకు ఈ మీడియా సమావేశం ద్వారా తెలియచేయడం జరిగింది. అదేవిధంగా భారతదేశంలో ఉన్నటువంటి
ప్రజలను కూడా ఏ రకంగా ఈ బాధ్యతాయుతంగా ఒక వివరణ ద్వారా ఈ మొత్తం జరిగిన క్రమాన్ని వివరించడం జరిగింది. ఈ రకంగా మీడియా సమావేశంలో పాల్గొన్నటువంటి సైనికాధికారులు, అదేవిధంగా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ కూడా చాలా వివరంగా ఈ దాడుల గురించి చెప్పడం జరిగింది. ఇది ఖచ్చితంగా పాకిస్తాన్కి ఒక హెచ్చరిక లాంటిది. ఉగ్రవాద సంస్థ శిబిరాలను ఏమాత్రం కూడా ఉపేక్షించవన్న అంశాన్ని కూడా చాలా స్పష్టంగా ఈ దాడుల ద్వారా పాకిస్తాన్కు తెలియచేయడం జరిగింది. మరింత దుస్సాహసానికి కనుక దిగినట్లయితే మరింత దీటైన రీతిలో గట్టిగా బుద్ధి చెప్తామన్న అంశాన్ని కూడా ఇదే వేదిక ద్వారా, ఇదే మీడియా సమావేశం ద్వారా పాకిస్తాన్కు హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది.